హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా కోల్ ఛానల్. ఇవాళ నేను అలసంద వడలు చికెన్ కర్రీ చేశాను అనమాట సండే లంచ్లోకి. అవే మా స్పెషల్స్ ఇవాళ. ఇవైతే బొబ్బర్లు అలసందలు అంటారండి. ఇవి బొబ్బర్లని నేను ముందు రోజు నైట్ నానబెట్టుకుని పొద్దున మిక్సీకి పట్టేటప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా అల్లం వేసుకుని మిక్సీకి పట్టుకున్నాను అనమాట. అది ఫ్రిడ్జ్లో పెట్టాను కొద్దిసేపు. తర్వాత ఆ పిండిలో బొబ్బర్ల పిండిలో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, జీలకర్ర, కొంచెం ఒక పించ్ కొద్దిగా అన్నమాట, చాలా కొద్దిగా వేయాలి బేకింగ్ సోడా, వంట సోడా, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పీలుస్తాయి వడలు. మొత్తం అంతా బాగా కలుపుకొని ఈ విధంగా వేడైన ఆయిల్లో లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గారెలు కాల్చుకోవాలన్నమాట వడలు. నేను యాక్చువల్గా ఇట్లా హ్యాండ్తోనే అని వేద్దామని చూసాను, కానీ షేప్ అంత సరిగా కుదరలేదండి. ఈ ఆయిల్ పేపర్ పైన వేసిన వడలే చాలా బాగా వచ్చాయన్నమాట షేపు. నేను ఎక్కువగా ఉద్ది వడలే చేస్తాను, అలసంద వడలు చాలా తక్కువ చేస్తాను, కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయండి. వడల కాంబినేషన్తో మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ చాలా బాగుంటుంది, లేదంటే ఎర్రకారమైనా చాలా బాగుంటుంది. రోజు బిర్యానీ బోర్ కొట్టేసి ఏం చేద్దామా అని ముందు నైటే నానబెట్టాను అనమాట అలసందలు. కొంచెం డిఫరెంట్గా తిందాం ఇవాళ అనేసి వడలు చికెన్ కర్రీ చేసుకున్నాము. నైట్కి కర్రీ ఉంటుందండి, చికెన్ కర్రీ, చపాతీ చేసుకుంటాము. అందుకే కొంచెం చికెన్ గ్రేవీగా చేశాను అనమాట. వడల్లోకి పులుసు కావాలి కదా, అట్లాగే చపాతీలోకి కూడా, అందుకే చికెన్ కొద్దిగా గ్రేవీ కర్రీ లాగా చేశాను. వడలు అయితే చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయన్నమాట. ఇవి కొంచెం నేను ఎక్కువగా వేయిస్తానండి, ఎందుకంటే ఇవి పచ్చిగా ఉన్నాయి అంటారు అనమాట మా వారు, అందుకని నేను ఎక్కువగా వేయిస్తాను. ఇంత కలర్ మారనవసరం లేదు యాక్చువల్గా, కాకపోతే లోపలంతా బాగా వేగుతాయి అన్నమాట. లో టు మీడియం ఫ్లేమ్లో కొంచెం నిదానంగా వేయిస్తాను. అంటే ఇంకొంచెం ముందే తీసేయచ్చు, కానీ వేగలేదంటారనేసి నేనే కొంచెం ఇట్లా కలర్ వచ్చేంత వరకు పెట్టానన్నమాట. చూడండి, వేడిగా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. కొంచెం వంట సోడా వేసాం కదా, కొంచెం బాగా క్రిస్పీగా కూడా వచ్చిందనమాట. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆయిల్ కూడా నాకు వేయించేటప్పుడు అంత ఎక్కువ ఆయిల్ పీల్చలేదు అనిపించింది, కానీ ఇట్లా పేపర్ పైన వేసాను కదా, పేపర్ నాప్కిన్ పైన, తర్వాత మొత్తం అంతా వడలు వేయించిన తర్వాత హాట్ బాక్స్లోకి తీసిన తర్వాత చూస్తే పేపర్ కొద్దిగా ఆయిల్ ఉండిందండి. ఇట్లా తీసేటప్పుడు మాత్రం చాలా డ్రైగా అనిపించింది నాకు, అయితే ఎక్కువ ఆయిల్ ఏం పీల్చలేదన్నమాట. అందుకే వంట సోడా ఎక్కువ వేయకూడదు. చూడండి, అంతే, వడలు రెడీ అన్నమాట. బెస్ట్ కాంబినేషన్ వడలు నాన్ వెజ్ కర్రీ ఏదైనా. మేమైతే చికెన్ కర్రీ అయితే వాళ్ళ మా లంచ్ కంప్లీట్ చేసాము, అండ్ కర్డ్ రైస్. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.